నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మిల్లెట్స్తో దోశ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎన్నో పోషకాలు ఉన్నటువంటి మిల్లెట్ దోశ ఇది హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. వెయిట్ లాస్ అవ్వాలన్నా, షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ దోశ పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలంటే నేను కొన్ని టిప్స్తో చెప్తాను. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మిల్లెట్ దోశ కోసం నేను ఇక్కడ 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. 1 కప్పు తీసుకోండి. ఇప్పుడు హాఫ్ కప్పు, ఇది 1 కప్పు, ఇది హాఫ్ కప్పుతోని కప్పు రాగులు తీసుకుంటున్నాను. ఈ రాగుల్లో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి, షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి. ఇంకా ఎముకల్ని కూడా గట్టిగా ఉండేలాగా చూస్తాయి. దీంతో అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు కొర్రలు తీసుకుంటున్నాను. ఈ కొర్రలు కూడా ఉండంత ఐరన్ ఇస్తాయి. మనకు ఐరన్ పర్సెంట్ ఎక్కువగా ఉంటుంది కొర్రల్లో. షుగర్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి ఈ కొర్రలు. నేను హాఫ్ కప్పుతోని జొన్న రవ్వ తీసుకుంటున్నాను. మీ దగ్గర జొన్నలు ఉంటే జొన్నలు తీసుకోవచ్చు, జొన్నలు లేకపోతే ఇలా జొన్న రవ్వ అయినా తీసుకోండి. ఈ జొన్నలలో ఉండే కార్బోహైడ్రేట్స్ మనకు శక్తిని అందిస్తాయి, మన బాడీకి చాలా విధాలుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు హాఫ్ కప్పు సామలు తీసుకోండి. ఈ సామలు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యల నుంచి కాపాడుతుంది. లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్తోని మెంతులు తీసుకోండి. సామలు తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. నా దగ్గర 4 టైప్స్ ఆఫ్ సిరిధాన్యాలు ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి కాబట్టి నేను 4 టైప్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఇంకెక్కువగా ఉంటే ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చు. ఇంకా వేరే సిరిధాన్యాలు ఉన్నాయి, అవైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశ పర్ఫెక్ట్గా రావడానికి 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను నేను. ఈ రైస్ తీసుకోవడం వల్ల కూడా మనకు అంత పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. మనం 1 కప్పే తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా మనకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి బాగా కడిగేసుకోండి. ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని తీసుకోండి. అంటే చిరుధాన్యాలలో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి మంచిగా తెల్లగా అయ్యేంత వరకు 2-3 సార్లు బాగా పిసికి కడగండి. ఇలా అంత పోయేలాగా. చాలా హై ప్రోటీన్, మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. వెయిట్ లాస్ అవ్వాలన్నా, మనము పేషెంట్స్కి షుగర్ లెవెల్స్ తగ్గాలన్నా బాగా ఉపయోగపడతాయి. నైట్ అంతా మనం నానబెట్టుకొని తెల్లవారి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ డే ఇవి నేను నానిన తర్వాత మిక్సీకి వేసుకుంటున్నాను. కనీసం ఇవి ఒక 10 గంటలైనా నానాలి. 8 నుంచి 10 గంటల వరకు నానిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా చిరుధాన్యాలని ఇలా మిక్సీలోకి వేసుకుంటా మిక్సీ పట్టేసుకోండి. ఇవి నేను ఒక 15 నిమిషాల ముందు అటుకులు నానబెట్టుకున్నాను. సన్నటి అటుకులు, పేపర్ అటుకులు ఉంటే నానబెట్టుకున్నాను. మీ దగ్గర దొడ్డు అటుకులు ఉన్నా అవైనా నానబెట్టుకోవచ్చు. ఇవి ఒక్కొక్క స్పూను మనము బ్యాచ్ వైజ్గా మిక్సీ పట్టుకున్నప్పుడు ఒక్కొక్క స్పూన్ వేసి మిక్సీ పట్టుకోండి. ఈ అటుకులు వేసుకోవడం వల్ల మిక్సీ పట్టేటప్పుడు దోశ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. ఇప్పుడు నేను మిక్సీ పట్టేసుకున్నాను కదా, ఇలా ఒక్కసారి బరకగా అయింది కదా ఇది. ఇంకా మనకు చాలా సాఫ్ట్గా కావాలి. ఇందులోకి ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, చాలా ఎక్కువ యాడ్ చేయొద్దు, కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి తీసుకుందాము. ఇప్పుడు సెకండ్ టైం కూడా మళ్ళీ మిక్సీ పట్టాను. ఇప్పుడు చూడండి, పిండి అనేది ఇట్లా బరకగా కాకుండా సాఫ్ట్గా ఉండాలి, రవ్వగా రావద్దు. ఇప్పుడు మెత్తగా మిక్సీ అయింది కదా, మనం ఇది ఒక కంటైనర్లోకి, ఒక బగోన్లోకి వేసేసుకొని ఇంకొక బ్యాచ్ కూడా మన దగ్గర ఉన్న పిండి అంతా బ్యాచ్ వైజ్గా పట్టేసుకోవాలి. పిండి మొత్తాన్ని మనము ఒక వెడల్పుగా ఉన్న పెద్దగా ఉన్న కంటైనర్లోకి వేసుకొని పులియబెట్టుకోవాలి. ఎందుకంటే పులిసినప్పుడు మనకు పిండి ఎక్కువ అయిపోతుంది కాబట్టి, మన కంటైనర్ చిన్నగా ఉంటే పిండి అంతా మనకు పొంగిపోతుంది కాబట్టి మనము ఒక పెద్ద కంటైనర్లో ఇలా తీసుకోవాలి. పిండి మొత్తం మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని మంచిగా ఒక గంటతోని బాగా కలిపి ఒక 8 నుంచి 10 గంటల వరకు పులియబెట్టుకోవాలి. ఇట్లా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులియదు. మనం బయటనే ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇలా ఒక 8 గంటల వరకు పక్కకు పెట్టేసుకుందాము. ఒక 8 గంటల తర్వాత చూద్దాము. ఇప్పుడు నేను ఒక 8 గంటల తర్వాత తీసి చూస్తున్నాను. పిండి బాగా పొంగింది. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోండి. ఇందులోకి ఇప్పుడే మొత్తం సాల్ట్ వేసుకోకండి. మీకు కావాల్సినంత పిండి పక్కకు తీసుకొని కావాల్సినంత పిండిలో మాత్రమే వేసుకోండి. బాగా కలపండి మంచిగా కలిపిన తర్వాతనే పిండి తీసేసుకోండి మీరు.
ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, మీరు పిండి అనేది ఎంత పర్ఫెక్ట్గా కలిపితే దోశ అనేది మీకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మీకు కావాల్సినంత పిండిని ఒక కంటైనర్లోకి తీసుకోండి. ఇలా టేస్ట్కి సరిపడా మీరు సాల్ట్ వేసుకోండి. నేను ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకా మనకు దోశ వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేలాగా పిండిని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ పోసి బాగా లూజ్గా ఉండొద్దు, బాగా గట్టిగా కూడా ఉండొద్దు. అలా అని నార్మల్గా ఉండాలి. దోశ వేసుకునేలాగా ఉండాలి పిండి అనేది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా వేడి చేసుకోండి. బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా ఉల్లిగడ్డతోని బాగా రుద్దండి పెంకని. ఉల్లిగడ్డతో రుద్దుకోవడం వల్ల మనకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మొత్తం పెంక మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకొని ఉల్లిగడ్డ అనేది మన పెంకకు మొత్తము అంటుకునేలాగా ఇలా రబ్ చేస్తే మనకు దోశ అనేది ఈజీగా వెళ్తుంది. దోశ వేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ ఇట్లా చాలాసేపు కనీసం ఒక 5 మినిట్స్ అయినా ఇలా రుద్దండి. అప్పుడే దోశలు పర్ఫెక్ట్గా వెళ్తాయి. మామూలుగా మిల్లెట్ దోశ అయితే అసలే వెళ్ళదు తొందరగా. ఇలా ఉల్లిగడ్డ రాసుకోవడం వల్ల తొందరగా వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ జల్లి ఈ వాటర్ని ఒక మంచి కాటన్ క్లాత్తోని చేసుకోండి, వాటర్ అన్నీ పోయేలాగా. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుంటూ దోశ వేసేసుకుందాం పెంక పైన. ఇలా ఒక గరిటతోనైనా ఒక బౌల్తోనైనా ఇట్లా కొద్దిగా పిండి తీసుకుంటూ దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా ఇలా మెల్లగా నిదానంగా. ఎంత వస్తుందో దోశ పెంక వెడల్పుగా వేసుకోండి. ఇది కాలది అని అనుకుంటాము అంచులకి, కానీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను మీకు. ఇలా దోశ అంతా పోయడం అయిపోయిన తర్వాత పెంకని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పక్కకు జరపండి. ఇప్పుడు మధ్యలో కాలిన తర్వాత అంచులకు కూడా కాలేలాగా ఇట్లా అక్కడక్కడ మనము తిప్పుకుంటూ కాల్చుకోవాలి దోశని మంచిగా. ఫ్లేమ్ అనేది ఇట్లా అన్ని సైడ్లు తగిలేలాగా తిప్పుకోండి. అక్కడక్కడ దోశ కాలిన కొద్దీ ఇట్లా తిప్పుకోండి. దోశ బాగా కాలిన తర్వాత దీనికి ఆయిల్ వేసుకోండి. ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ ఇట్లా వేసి ఆయిల్ కూడా అంతా స్ప్రెడ్ చేయండి దోశకి ఇలా నిదానంగా. ఫస్ట్ దోశకైతే ఇట్లా అంచులకు కూడా వేసుకోవాలి. అయితేనే మనకు దోశ అనేది అసలు ఇచ్చుకపోకుండా నీట్గా వెళ్తుంది. ఇలా ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతూ చేస్తే మీకు కూడా దోశ పర్ఫెక్ట్గా వస్తుంది, అసలు ఇచ్చుకపోకుండా. మిల్లెట్ దోశ అనేది అందరికీ పర్ఫెక్ట్గా రాదు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలా నిదానంగా తీయండి, ఒకటేసారి కాకుండా స్లోగా ఇట్లా తీయండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా మీరు, ఇలా ఇంతే సింపుల్ దోశ వచ్చేసింది. ఇంకా మనకు అన్ని దోశలు మీ దగ్గర ఉన్న పిండి అంతా ఇలానే వేసుకోండి. ఇప్పుడు ఇంకా మనం దోశని సర్వ్ అవుట్ చేసుకోవడమే. మీకు ఇష్టమున్న పల్లి చట్నీయా లేదా టమాటా చట్నీయా, మీకు ఏది ఇష్టమైతే దాంతో సర్వ్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.